అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు గెస్ట్గా ఉన్నారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే అండి. సార్, అంటే గత రెండు మూడు నెలలుగా లిక్కర్ స్కామ్ అనేది ఆంధ్రప్రదేశ్లో కలకలం రేపుతుంది. ఇందులో భాగంగా చాలామంది అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా వైసీపీ చెందిన వాళ్ళు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తులు. ఇదే నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అయ్యారు. ఇంకొక వార్త ఏమొస్తుందంటే కొడాలి నాని గారు కూడా అరెస్ట్ అయ్యారు అని అంతర్గత సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో ఇంకా అధికారికంగా రాలేదు. వీళ్ళంతా కూడా కొలంబో వెళ్దామనుకుని ప్లాన్ చేసుకుంటున్నారంట. అసలు అందరూ కూడా కొలంబోకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? జగన్ రెడ్డి గారికి అక్కడ ఇంకొక ప్యాలెస్ కూడా ఏమైనా ఉందా? అసలు ఏంటి? ఒకటి రామకృష్ణ గారు, మీరు అన్నట్టుగా 2-3 నెలలు బట్టి 4-5 నెలలు బట్టే ఈ లిక్కర్ స్కామ్ అన్నది ఒక పెద్ద సంచలనం. అవును. ఎందుకంటే సహజంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావడానికి చేసిన ప్రయత్నాల్లో భాగంగా చేసింది ఏంటంటే మద్యపాన నిషేధం చేసిన అధికారులు అని చెప్పి అధికారంలోకి వచ్చాడు. మెయిన్ పాయింట్ అది. దాని తర్వాత ఏమన్నాడు, మద్యపానాన్ని పూర్తిగా నిషేధించిన తర్వాతే నేను 2024లో ఎన్నికలకి వెళ్తాను, ఓట్లు అడుగుతాను అన్నాడు. అటువంటి మాటలు చెప్పిన వ్యక్తి మద్యంతో ఎటువంటి వ్యాపారం చేసాడో మనం చూసాం. మద్యానికి ఒక లిక్కర్ కార్పొరేషన్ పెట్టి బ్రాండ్లన్నీ తీసేసి తన మార్కు బ్రాండ్లన్నీ అక్కడ పెట్టుకుని ఇటువంటి లిక్కర్ దందా చేశాడో చూసాం. సరే, అనేక పేర్లు, రోజుకో పేరు వస్తుంది. అసలు ఆ పేర్లు మనకు తెలియవు. రాజకాశి రెడ్డి అంటే ఎవరో మనకు తెలియదు మొన్నదాకాను. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అని రకరకాల అందరూ వెళ్తున్నారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు జైలు బాట పట్టారు. కానీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు కావచ్చు, సానుభూతి పరులు కావచ్చు, వాళ్ళ వ్యాపారానికి సంబంధించిన లింకులు ఉన్న వాళ్ళు కావచ్చు. కానీ మొట్టమొదటిగా ఆ పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకుడు అరెస్ట్ అయింది అన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అవును. పొలిటీషియన్స్లో. సరే, అతను కూడా లుక్అవుట్ నోటీస్ ఉన్నా కూడా బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి కొలంబో వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తుంటే పట్టుకున్నారు, సిట్ అధికారులు తీసుకొచ్చారు. సరే, ఈరోజు ఇందాక ఎక్కడ చదువుతున్నాం, మరి వార్తలు ఎంతవరకు నిజందో తెలియదు. కానీ కొడాలి నాని కూడా కలకటా నుంచి కొలంబో వెళ్ళిపోతున్నట్టుగా ప్రయత్నం చేస్తుండగా పట్టుకున్నారు అని చెప్పేసి. అతను లిక్కర్ స్కామ్ కాదుగా ఇంకా వేరే కేసులు చాలా ఉన్నాయి కొడాలి నాని అంటే మీరు అన్నట్టుగా మరి కొలంబో ఎందుకు వెళ్తున్నారు వీళ్ళందరూ అంటే నేనేమంటున్నానంటే లిక్కర్ స్కామ్ సంబంధించి తీసుకున్న ముడుపులు ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు. కొంతమంది రియల్ ఎస్టేట్లో పెట్టారు, కొంతమంది సినిమాల్లో పెట్టారు, సినిమా ఇండస్ట్రీలో సినిమాలు తీశారు కదా, సినిమాలు తీశాడు కదా, పెట్టారు. కొంతమంది ఏం చేశారు, బంగారంలో రూపంలో పెట్టుబడులు పెట్టారు ముంబైలో అక్కడ. కొంత ఏమో డబ్బు రూపేణ ఇడుపు రూపాయలు దాచారు నేలమాళిగలో అనేటువంటి వార్తలు. కొంత ఏం చేశారు, ఆ డబ్బుని వేరే రూపాయలు తీసుకొచ్చి మన ఎలక్షన్స్లో ఖర్చు పెట్టారు. మొన్న 2029 ఎలక్షన్స్లో ఖర్చు పెట్టారని చెప్పి 2024 ఎలక్షన్స్లో ఖర్చు పెట్టారని వార్తలు వస్తాయి. అంటే ఆ ఒక్క లిక్కర్ మీద సంపాదించిన సొమ్ముని, అక్రమ సంపాదనని ఎన్ని రకాలుగా మార్చాడో అన్ని రకాలుగా మార్చాడు. ఇందా చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి మంచి వ్యాపారవేత్త, ఖచ్చితంగా చేస్తాడు. సరే, కొలంబోకే ఎందుకు వెళ్తున్నారు అనేటువంటి అంటే నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయిన విధానం, కొడాలని అరెస్ట్ అయ్యాడన్న వార్తలో ఏదైనా కొలంబో చూపిస్తున్నాయి. కొలంబో ఎందుకు వెళ్తుందంటే నేనేమనుకుంటున్నానంటే గతంలో గుడివాడలో క్యాసినో జరిగింది, గుర్తుందండి. అప్పట్లో క్యాసినో గుడివాడిని గోవాడ కింద మార్చాడు కొడాలి నాని అని చెప్పేసి. అంటే అదే కేసు ఏమైపోయింది ఇంకా తెల్లం. అంటే ఈ పెట్టుబడులు తీసుకెళ్ళి మళ్ళీ అది కొలంబోలో క్యాసినోలో పెడుతున్నారా? ఎందుకంటే క్యాష్ వీళ్ళు సెంట్రల్ పెట్టేగల సమర్థులు వీళ్ళే ఆడిస్తారు, వీళ్ళే ఆడరు, వీళ్ళే ఆడిస్తారు, సెంట్రల్ పెట్టేస్తారు. అటువంటి ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? ఎందుకంటే ఏదైనా ఈ సమర్థవంతంగా అంటే ఆ డబ్బుని ఏ విధంగా మార్చాలో ఆ విధంగా మారుస్తున్నారు. మనం ఢిల్లీ లిక్కర్ స్కామ్ చూసాం. దానికి 2,500 కోట్లు 3,000 కోట్లు కూడా ఉండదు. అది దానికే ఢిల్లీ ముఖ్యమంత్రిని, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిని, కేసీఆర్ గారి కుమార్తెని అందరూ అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. మరి దానికి 10 రెట్లు ఎక్కువ ఉన్నటువంటి కుంభకోణం ఇది. రోజుకి ఒకళ్ళు వస్తున్నారు, అదే కరువుల సేనలాగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తున్నారు. ఆ పాత్రలో పేర్లు మనకు తెలియవు. కాకపోతే అవన్నీ ఎవరు చూపిస్తున్నాయి? సూత్రధారి మాత్రం డైరెక్ట్గా తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డికి బాగా అర్థమైందంటే మిగతా కేసులు ఎలా ఉన్నా, అంటే 2014 ముందు ఉన్న కేసులలో ఎలా ఉన్నా, ఆ కేసులు అంటే 2012 నుంచి అతను బెయిల్ మీద ఉన్నాడు. ఆ కేసుల మీద ఇంకా డిశ్చార్జ్ పిటిషన్స్ అయినా లేట్ అవుతున్నాయి. అవి విచారణకు వచ్చేటప్పటికి జడ్జిలు మారిపోవడం, ట్రాన్స్ఫర్లు అవ్వడం రకరకాలు జరుగుతున్నాయి. ఈ విషయంలో మాత్రం 2014-19 మధ్యకాలంలో చేసిన అనేక దోపిడీల్లో లిక్కర్ స్కామ్లో మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఇంకా జైలు శిక్ష తప్పదనేటువంటిది పేకలతో మునిగిపోయినటువంటి విషయం అతనికి అర్థమైంది, బాగా అర్థమైంది. అందుకని దాన్ని డైవర్ట్ చేయడానికి ఏదో కార్యక్రమాలు చేసుకుంటే వెళ్తూ ఉంటాడు. నేను ఏమంటానంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా నేను అరెస్ట్ అయ్యాడు. అతను ఏమంటాడు, ఇవాళ పేపర్లో వచ్చింది చెవిరెడ్డిని అక్రమ అరెస్ట్ అట, బాబు గారి కుట్రాట. నిజంగా అతను ఏమీ తప్పులు చేయలేదు, లిక్కర్ స్కామ్తో సంబంధం లేదు. అతనేమో డబ్బులు తీసుకెళ్ళి అక్కడేమీ ఎలక్షన్స్లో ఖర్చు పెట్టలేదు. డైరెక్ట్గా ఎదుర్కోవచ్చుగా, కోర్టు రావచ్చు కదా, నన్ను అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు, నా మీద ఈ విధంగా చేస్తానని చెప్పొచ్చుగా. పారిపోతున్నాం ఎందుకు? లుక్అవుట్ నోటీసులు ఉన్నా పారిపోతా ప్రయత్నించామంటే నువ్వు ఖచ్చితంగా తప్పు చేసినట్టే, అంతే కదండి. మీ మీద మా మీద ఆరోపణలు వస్తే ఏం చేస్తాం, మనం నిరూపించుకుంటాం.
అంతే తప్ప ఒక రాజకీయ నాయకుడు, సీనియర్ రాజకీయ నాయకుడు అతను కూడాను తొడా చైర్మన్గా చేశాడు కదా, ఒంగోలు ఎంపీగా పోటీ ఓడిపోయాడు కదా, ఆ కొడుకుని ఎమ్మెల్యేగా పోటీ చేయించాడు కదా. ఆ కుటుంబం చేసిన దౌర్జన్యాలు తక్కువ ఉన్నాయా? మీకు 2014-19 మధ్యన అప్పట్లో టీడీపీ గవర్నమెంట్లోనే ఇలా ఏం చేశారో తెలుసా మీకు? తన భార్య అకౌంట్లోంచి వెలుగు సిబ్బందికి డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు, 2,000 రూపాయలు చొప్పున. డబ్బులు ఏ విధంగా మార్చాలో చూసారా? డైరెక్ట్గా వేస్తే మళ్ళీ ఎలక్షన్స్లో పట్టుకుంటారని వెలుగు సిబ్బందికి తన భార్య అకౌంట్ నుంచి వాళ్ళ అకౌంట్లో పంపించాడు. అదేవిధంగా తొడ చైర్మన్గా చేసినప్పుడు ఆ నిధులన్నీ కూడా వాళ్ళ కొడుకు సంబంధించినటువంటి కంపెనీల్లో డైవర్ట్ చేశాడు. అది ఆ కేసులో ఎదుర్కొంటున్నాడు. ఎందుకంటే మన పులవర్తనాన్ని మీద హత్యాయత్నం చూసాం కదా ఎలక్షన్స్ అయిన తర్వాత. ఏ విధంగా చేశారు అంటే ఆ కుటుంబం అంతా అటువంటి కుటుంబం. మీకు చిత్తూరు ఆ ఏరియాలో మొత్తం పెద్దిరెడ్డి కుటుంబం, చెవిరెడ్డి కుటుంబం ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ముందు ఏది సప్లై చేయాలి వాళ్ళే, ఎర్రచంద్రం స్మగ్లింగ్ చేసిన వాళ్ళే. ఏంటంది ఏది ఏమైనా ఇవన్నీ ఎపిసోడ్లు ఏదైనా సరే నేనేమంటున్నానంటే రోజుకో ఎపిసోడ్ కింద వస్తుంది లిక్కర్ స్కామ్ మీద. ఏదైనా సరే ఎంతమంది దొరికినా అన్ని వేళ్ళు కూడా తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి తప్పించుకోలేడు. కూటమి ప్రభుత్వం చాలా ఫ్రీగా సిటీకి ఒక ఫ్రీనెస్ ఇచ్చింది. దాంతో వాళ్ళు చక్కగా దాని ఏమంటారు స్వేచ్ఛాయుత వాతావరణంలో వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి ఎక్కడున్నా పట్టుకొచ్చి తీసుకొస్తున్నారు. ఏంటంది ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా లిక్కర్ స్కామ్ మనం ఇంకా ఇసుక దందాల గురించి కావచ్చు, లేకపోతే మిగతా వాటిలో చేసినటువంటి దందాల గురించి ఇంకా ఎన్ని మాట్లాడుతూనే ఉంటాం. చాలా స్కాములు దాని వాళ్ళ హయాంలో పెట్టినటువంటి ప్రతి స్కీము ఒక స్కామే, తెలియదు ఏముంది. దాంట్లోంచి ఈ అతి పెద్ద స్కామ్ ఏదైనా ఉందంటే ఇది. ఇప్పుడు పేదలకు భూములు ఇచ్చారు, అది కూడా పెద్ద స్కామే కదండి. ఆ భూములు, చెరువులు, కుంటల్లోనే అక్కడ ఇక్కడ చేసినటువంటి స్థలాలు కేటాయించారు, అదొక దందా. టీడీఆర్ బాండ్లో ఒక దందా. అంటే దందాలుగా లెక్కలేదు, బోల్డ్ ఉన్నాయి. ఏదేమైనా ఈ లిక్కర్ స్కామ్ అన్నది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఒక ఉరితాడు లాంటిది. తప్పించుకోలేడు, పీకలలోతూ మునిగిపోయాడు. తన వీళ్ళన్నీ తన పక్క వస్తున్నాయని చెప్పి ఉద్దేశంతో డైవర్ట్ చేయడానికి ఏదో ఒక ఇష్యూ, అది పరామర్శో లేకపోతే ఇంకోటో. మొన్న వెళ్ళాడంటే పొగాకు రైతు పరామర్శించాడు. కింటాలకి కేజీలకి తేడా తెలియదు, అతనికి ఏం మాట్లాడతాడో తెలియదు. ఆ స్క్రిప్ట్ పేపర్లు చూసి చెప్తాడు. పరామర్శ కూడా ఇప్పుడు ఎవరైనా చనిపోతే పరామర్శకి వెళ్తే మామూలుగా మాట్లాడతారు, పరామర్శిస్తారు. సరే సహజంగా నవ్వుతాడు, అతను మొక్కవలకి అంతే అనుకోండి. కానీ స్క్రిప్ట్ చూసి చదువుతాడు బయట. పరామర్శ విషయం కూడా గౌకుని మీలాంటి ఏమన్నా స్క్రిప్ట్ పేపర్ లాగేసుకున్నారనుకోండి, ఆ 4 మాటలు కూడా మాట్లాడలేడు, కారుకెత్తడు. అంటే అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఏదో రకంగా డైవర్ట్ చేయాలని వాళ్ళకు ఉన్నటువంటి ఒక విషపుత్రిక ఒకటి ఉంది. అదొక పత్రిక అని పేరు, కానీ అదొక విషపుత్రిక, మనస్సాక్షి లేని సాక్షి అంటాను నేను. దాంట్లో ఇప్పటికీ ప్రతిరోజు కూడా విషయం చెబుతూనే ఉన్నారు. వాళ్ళ ఉద్దేశం ఒకటే, రాష్ట్రం మంచిగా ఉండకూడదు, పెట్టుబడిదారులు రాకూడదు, ప్రజలు సుఖశాంతులతో ఉండకూడదు. అదే లక్ష్యంతో ఏదైనా చేస్తారో అదే లక్ష్యంతో దోపిడీ కూడా చేశారు. ఇప్పటికి కూడా వాళ్ళకి మార్పు రాలేదు. వాళ్ళకి నమ్మకం ఏంటంటే మా దగ్గర డబ్బు ఉంది, దోచుకున్న డబ్బు, ఆ డబ్బుతోటి ఎంతైనా కొనవచ్చు. పెద్ద పెద్ద లాయర్లని ఢిల్లీలో పెట్టుకున్నారు కదండి. అధికారంలో ఉన్నప్పుడే పెద్ద పెద్ద లాయర్లు పెట్టేసుకున్నారు. ప్రజల సొమ్ముతో ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుని మళ్ళీ ప్రజల సొమ్ముతోటే కేసులు వాదించారు. అటువంటిది ఇప్పుడు అధికారం కోల్పోయినా డబ్బు బోళ్ళంత ఉంది. పెద్ద పెద్ద లాయర్లు మాట్లాడుకుంటున్నారు. మన కొమ్మినేని శ్రీనివాస్ గారు ఏమన్నాడంటే మొన్న అన్ని మాట్లాడాయన, నేను అర్భకుడిని, నా దగ్గర పెద్ద ఆస్తుపాస్తులు లేవు, 70 సంవత్సరాల వృద్ధుణ్ణి, నాకు ఎటువంటి రాజకీయ శక్తులు అండలు లేవు అన్నాడు. మరి నీకు ఢిల్లీలో నీ కేసు వాదించినటువంటి లాయర్కి ఎంత అవుద్ది? నీ వెనకాల ఎవరున్నారు? అంటే ఇవన్నీ కూడా ఒక విధమైన దండుపాళ్యం బ్యాచ్ మనం అనుకునే వాళ్ళం. గత దండుపాళ్యం బ్యాచ్ చాలా చిన్నది కదా ముందు. వాళ్ళు చాలా సిగ్గుపడతారు, మాతో పోలుతున్నారు ఏంటి అసలు అని చెప్పేసి. ఆ విధంగా అటువంటి విధంగా దొరికిన ఆంధ్రప్రదేశ్ సంపద అంతా దోశారు. జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కాదండి, జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు రాకముందు తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పిడిపురోకతో బోర్డు చేశాడు. వాన్పెక్ కుంభకోణం లాంటి ఏంటంటే ఎన్ని అది చేశాడు. ఇంకా అధికారమే చేతికి వచ్చిన తర్వాత అని అంటుంది. ఏదైనా సరే లిక్కర్ స్కామ్ మీద నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుగుతుంది. కూటమి ప్రభుత్వం ఎవరిని టార్గెట్ చేయదు. ఖచ్చితంగా చెయ్యాలి అనుకుంటే వాళ్ళకి మళ్ళీ అర్ధరాత్రి అపరాత్రి తెల్లవారుజామున అరెస్టులు ఎప్పుడు ఎక్కడ చేయలేదు, మీరు చూసారు లేదు. ప్రతి వాళ్ళకి నోటీసులు మాత్రమే ఇచ్చి పోలీసులు తీసుకెళ్లి కోర్టు ముందు ఉంచుతారు. కోర్టే ఆధారాలు దొరికితే శిక్ష ఇస్తుంది, ఆధారాలు లేకపోతే వదిలేస్తుంది. అంతకు మించి ఎక్కడా కూడా కక్షదారణ చర్యలుగా చేయలేదు. పైగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి చాలా స్వేచ్ఛాయుత వాతావరణంలో బయట తిరుగుతున్నాడు. అతను ప్రభుత్వం మీద విషయం చెబుతున్నా కూడా పోలీసు భద్రత ఇస్తుంది. ఇప్పుడు ఏం పెడతారని నాకు తెలియదు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇప్పుడు వెళ్తున్నాడు, ఈరోజు అయితే ప్రచారానికి వెళ్తున్నాడు. ఏం పెడతాడు బ్యానర్ చెప్పండి? పరదాల మహారాణికి పల్నాడు స్వాగతం అని పెడతాడా? అంతే కదా. అధికారంలో ఉన్నప్పుడేమో పరదాలు అడ్డు పెట్టుకెళ్ళాడా? ఈరోజు స్వేచ్ఛగా వెళ్తున్నాడు. మేము కూటమి ప్రభుత్వం అతనికి పోలీసు బందోబస్తు ఇస్తాను.
రోప్ పార్టీ పెడతామని చూసారా, రోప్ పార్టీ పెట్టి మరి మేము ఇస్తున్నాం అతనికి బందోబస్తు. కానీ దాన్ని కూడా మిస్యూజ్ చేసుకుని ఏదో రకంగా శాంతి భద్రత విఘాతం కలిగించాలి, దాన్ని మళ్ళీ తీసుకెళ్లి బురద జల్లాలి. ఈనాడు కాదు కదా, కుట్ర ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెలలోనే ఢిల్లీ వెళ్ళి హల్చల్ చేశాడు. సంవత్సరం అయింది, ఎందుకు మాట్లాడు అతను? ఖచ్చితంగా ఎంటంది మీరు అడిగినటువంటి లిక్కర్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, లేకపోతే గత 2019-24 మధ్యన వాడు చేసిన దందాల్లో కావచ్చు, అందరూ కూడా ఎవరైతే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుని అక్రమాలు దందాలు చేశారో అందరూ కటకటాల వచ్చి లెక్క పెట్టవలసిందే వాళ్ళ నాయకుడితో సహా. ఓకే, థ్యాంక్ యూ సార్.